తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా? ఇక మీదట ప్రళయ గర్జన చూస్తారన్న మాటలు జస్ట్ మాటలేనా, లేక నిజంగానే గర్జిస్తారా? పార్టీ నుంచి వరుసగా ఎమ్మెల్యేలు చేజారిపోతున్న ఈ క్రమంలో కేసీఆర్ నిర్ణయం ఎలా ఉండబోతోంది? ఆ విషయమై గులాబీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 23 నుంచి మొదలవబోతున్నాయి. కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వలసలు, తాజాగా జరుగుతున్న రైతు రుణమాఫీ వంటి పరిణామాల మధ్య ఈసారి సమావేశాలు రంజుగానే ఉండొచ్చు అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అదే సమయంలో సమావేశాల నాటికి బీఆర్ఎస్ కు అసలు ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంటుందా, ఊడుతుందా అన్న చర్చ సైతం జరుగుతోంది. అలాంటి పరిస్థితుల్లో విపక్ష నేత హోదాలో కేసీఆర్ సమావేశాలకు హాజరవుతారా అన్న డౌట్స్ సైతం పెరుగుతున్నాయి. ఈసారి అసెంబ్లీకి హాజరవుతారని, ప్రళయ గర్జనను చూస్తారుగా అంటూ ఇటీవలే ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు కేసీఆర్. కానీ వరుసగా ఒక్కొక్కరు ఎమ్మెల్యేలు చేజారిపోవడం, ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంటుందా లేదా అన్న అనుమాన క్రమంలో ఆయన వస్తారా, లేక గతంలోలానే ప్రభుత్వాన్ని నిలదీసే బాధ్యతను కేటీఆర్, హరీష్ రావులకే అప్పగిస్తారా అన్న చర్చ జరుగుతోంది బీఆర్ఎస్ వర్గాల్లో. అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యే నాటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కాంగ్రెస్ గంపగొత్తగా లాగేస్తుంది అన్న వార్తల నడుమ అప్పటికీ సింగిల్ డిజిట్ కి పరిమితమైతే కేసీఆర్ సభలో అడుగు పెడతారా అన్న ప్రశ్నకు చెప్పలేము అన్నదే పొలిటికల్ పండిట్స్ సమాధానం. గతంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకున్న ఇదే సభలో ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోలేని నిస్సహాయత కారణంగా ఆయన సమావేశాలకు హాజరు కాకపోవచ్చు అన్న అభిప్రాయం కూడా పెరుగుతోంది. కొందరు అంటున్నట్టు నిజంగానే అప్పటికి బీఆర్ఎస్ సింగిల్ డిజిట్ కి పరిమితమైతే కాంగ్రెస్ సభ్యుల నుంచి వచ్చే మాటల దాడిని తట్టుకోవడం కష్టమని, కేసీఆర్ దాన్ని అవమానంగా భావించొచ్చని అంటున్నారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కాంగ్రెస్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, జనం నిలదీసే రోజులు ఎంతో దూరంలో లేవంటూ బీఆర్ఎస్ నేతలు తరచూ మీడియా సమావేశాల్లో అంటున్నారు. కేసీఆర్ సైతం పలు సందర్భాల్లో ఇదే కామెంట్ చేశారు. అంశాల వారీగా కాంగ్రెస్ ను కార్నర్ చేయడానికి అసెంబ్లీని వాడుకోవాల్సి ఉన్నప్పటికీ మారుతున్న రాజకీయ పరిణామాలతో ఆ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఫోన్ ట్యాపింగ్ అంశం, 3 బ్యారేజీలపై విజిలెన్స్ ఎంక్వైరీ, మధ్యంతర నివేదిక, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై జస్టిస్ పినాకీ చంద్రఘోష్ విచారణ, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుపై విచారణ లాంటివన్నీ వ్యక్తిగతంగా కేసీఆర్ ను, పార్టీగా బీఆర్ఎస్ ను ఇరుకున పెడతాయి అన్న గుబులు కూడా లేకపోలేదు అంటున్నారు. గత సమావేశాల్లో 39 మంది ఎమ్మెల్యేలతో బలమైన ప్రతిపక్షంగా కనిపించిన బీఆర్ఎస్ ఈ సమావేశాల్లో సింగిల్ డిజిట్ కే పరిమితమవుతుందేమో అనే భయం ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోందన్నది రాజకీయ పరిశీలకుల మాట. ఇంత గంభీరమైన వాతావరణంలో కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా, స్వయంగా తానే చెప్పినట్టు సభలో గర్జిస్తారా అని ఉత్కంఠగా చూస్తున్నాయి రాజకీయ వర్గాలు.